నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. పూర్వకాలంలో నిర్మితమైన దేవాలయాలకే కాక ఆధునిక కాలంలోనూ నిర్మింపబడిన దేవాలయాలకు కూడా మన తెలుగు రాష్ట్రాలు పేరుగాంచాయి. సిద్దిపేట జిల్లా వర్గల్లోని శ్రీ విద్యాసరస్వతి శనైశ్చరాలయం ఒక విశిష్టమైన దేవాలయం. బాసర తరువాత అంతటి ప్రాధాన్యత కలిగిన ఈ ఆలయ విశేషాల్ని నేటి తీర్థయాత్ర కార్యక్రమంలో తెలుసుకుందాం. వేదకాలం నుంచి సరస్వతీదేవికి ఉన్నత స్థానాన్ని కల్పించారు. భారతదేశంలో ఒకప్పుడు సరస్వతీదేవి సర్వోచ్చ దైవతంగా భావించే సారస్వతులుండేవారు. సరస్వతీదేవి, సరస్వతీ నది భారతీయ సంస్కృతికి పరమోదాహరణలు. కానీ విచిత్రంగా దేశంలో సరస్వతీదేవి ఆలయాల సంఖ్య చాలా తక్కువ. బాసరలోని జ్ఞాన సరస్వతి ఆలయం విశ్వవిఖ్యాతిగాంచింది. అది తప్ప ఈ రాష్ట్రంలో మరో ఆలయం లేదు. ఆ కొరత తీర్చడానికి వెలసిన ఆధునిక విద్యా సరస్వతి ఆలయం వర్గల్లోని విద్యా సరస్వతి శనైశ్చరాలయం. సికింద్రాబాద్ కరీంనగర్ రహదారిలో రాజధాని నగరానికి 60 కిలోమీటర్ల దూరంలో ఈ ఆలయ సముదాయం వెలసి ఉంది. ఈ ఆలయానికి దారితీసే మార్గం పచ్చిక బయళ్లతో, అందమైన కొండలు, మిట్టలతో నిండి ఉండి అద్భుత సోయగంతో ప్రయాణికుల మనస్సులను ఆకర్షిస్తుంది. పుష్పగిరి పీఠాధిపతులు శ్రీ 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 నృసింహ భారతీ స్వాముల వారి కరకమలాలచే ఈ మందిర ప్రతిష్టాపన కార్యక్రమం జరిగింది. వర్గల్లోని ఈ భవ్య మందిర నిర్మాణం వెనుక ఓ పవిత్ర ఆశయం ఉంది. చంద్రశేఖర శర్మ సిద్ధాంతి అనే భక్తుని గురువుగారికి కలలో శ్రీ విద్యాసరస్వతీదేవి దర్శనమిచ్చి ఈ వర్గల్ గిరిపై తనకు ఆలయ నిర్మాణం చేయమని ఉపదేశించారట. ఆ ఆదేశానుసారం సిద్ధాంతిగారి గురువుగారు ఈ ఆలయ నిర్మాణానికి పూనుకున్నారు. తన గురువుగారి సంకల్పాన్ని పరిపూర్ణం చేయడానికి గాను సిద్ధాంతిగారు ఈ విద్యాసరస్వతి ఆలయాన్ని, అక్కడే శ్రీ శనైశ్చరాలయాన్ని నిర్మించారు. పచ్చటి తివాచీల్లా అలరారే పంట పొలాలు, ప్రకృతి అందాల మధ్య ఆ ఆలయ సౌందర్యాన్ని చూద్దాం పదండి. చంద్రశేఖర శర్మ సిద్ధాంతి అనే భక్తుని గురువుగారికి కలలో శ్రీ విద్యాసరస్వతీదేవి దర్శనమిచ్చి ఈ వర్గల్ గిరిపై తనకు ఆలయ నిర్మాణం చేయమని, ఇక్కడ విద్యారంభం చేసుకున్న బాలబాలికలకు అఖండ విద్యాప్రాప్తి కలుగుతుందని చెప్పిందట. ఆ తల్లి ఆదేశానుసారం సిద్ధాంతిగారి గురువుగారు ఈ ఆలయ నిర్మాణానికి పూనుకున్నారు. తన గురువుగారి సంకల్పాన్ని పరిపూర్ణం చెయ్యడానికి గాను సిద్ధాంతిగారు నడుం బిగించి 1992లో ఈ శ్రీ విద్యాసరస్వతి ఆలయాన్ని, అక్కడే శ్రీ శనైశ్చరాలయాన్ని నిర్మించారు. ఈ క్షేత్రానికి చేరిన భక్తులకు వర్గల్ గిరి కనువిందు చేస్తుంది. వర్గల్ కొండపై భారీ ఆకారంలో నిర్మించిన వీణా వరదండ మండితకరయైన శ్రీ సరస్వతీదేవి విగ్రహం దర్శనమిస్తుంది. ఈ విద్యాదాయిని దివ్య స్వరూప దర్శనం భక్తుల్లోని భక్తి భావనను ద్విగుణీకృతం చేస్తుంది. ఏ ప్రయాస లేకుండా సునాయసంగా అమ్మవారి దరికి చేర్చమని ప్రతి మెట్టుకి మొక్కుకుంటూ దాదాపు 100 మెట్లెక్కి అంతరాలయానికి చేరుకుంటారు. మందిర ప్రాకార దర్శనంతో ఆధ్యాత్మిక వాతావరణాన్ని ఆస్వాదించిన భక్తులు మెట్ల మార్గానికి ఎడమవైపున ఏర్పాటు చేసిన అంగడిలో పూజాద్రవ్యాలను తీసుకుంటారు.
ప్రధాన మందిరమిది అని చాటుతున్నట్లు ఓ దివ్యమైన ధ్వజస్తంభం దర్శనమిస్తుంది. మాత మందిరానికి ఇరువైపులా ద్వారపాలికల విగ్రహాలను దర్శించవచ్చు. విష్ణువాలయాలలో జయ విజయులున్నట్లే ఈ ఆలయంలో 2 ద్వారపాలికలు కనిపిస్తారు. వీరిద్దరిని ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి అని విద్వాంసులు పేర్కొంటున్నారు. ఈ ద్వారపాలికలను దాటిన భక్తులకు గర్భగృహంలోని చిత్తస్వరూపిణి అయిన మరకతశ్యామ దర్శనమిస్తుంది. ఆ చదువుల తల్లికి వేద పాఠశాల విద్యార్థుల వేదఘోషతో జరిగే అభిషేకాలు ఆగమశాస్త్రానుసారం నిర్వర్తిస్తారు. భక్తులు సవినయంగా చేతులు జోడించి సర్వయంత్రాత్మికే, సర్వమంత్రాత్మికే, సర్వతంత్రాత్మికే, సర్వముద్రాత్మికే, సర్వశక్త్యాత్మికే, సర్వచక్రాత్మికే, సర్వవర్ణాత్మికే, సర్వరూపే హే జగన్మాతృకే పాహిమాం పాహిమాం పాహి అంటూ తమ భక్తి ప్రపత్తులను చాటుకుంటారు. దేశంలో సరస్వతి ఆలయాలు చాలా స్వల్పం. తెలంగాణ రాష్ట్రంలోని బాసర క్షేత్రంలోని జ్ఞాన సరస్వతి ఆలయం తరువాత అంతటి పేరు ప్రఖ్యాతులు పొందిన ఆలయం సరస్వతి ఆలయాల్లో రెండవది వర్గల్లోని శ్రీ విద్యాసరస్వతి శనైశ్చరాలయం. ప్రకృతి అందాల నడుమ అద్భుత నిర్మాణ సౌందర్యంతో అలరారుతున్న ఈ ఆధునిక ఆలయ దర్శనం చేసుకుందాం. నానావిధ అభిషేకాల అనంతరం సకల అలంకార శోభితయైన సరస్వతీదేవి దివ్యమంగళ రూపాన్ని చూచి తరించాల్సిందే తప్ప వర్ణింప శక్యం కాదు. సరస్వతి మహాభద్ర శ్రీ విద్యా సరస్వతీదేవి మూల విరాట్టుకు ముందు అమ్మవారి ఉత్సవమూర్తి దర్శనమిస్తుంది. ఈ ఉత్సవమూర్తికి అన్ని రకాల సేవలు చేస్తారు. ఈ వీణాపాణి మందిరంలో పూజలన్నీ పాంచరాత్రాగమ విధానంలో జరుగుతాయి. భక్తులు ఈ పూజా విధుల్లో విశేష భక్తితో పాలు పంచుకుంటారు. या देवी भारती देहि मे 1989 వసంత పంచమి రోజున అమ్మవారి యొక్క దేవాలయానికి సత్యపదం సేవా సమితి అనే సంస్థ ద్వారా శిలాన్యాసం గావింపబడి 1992 ఫిబ్రవరి మాఘశుద్ధ త్రయోదశి రోజున విద్యాసరస్వతి అమ్మవారిని శనైశ్చరాలయాన్ని రెండింటినీ విద్యా నృసింహ భారతీ స్వామి వారి యొక్క కరకమలములచే ప్రతిష్ఠింప చేయబడి ఇంతింతై వటుడింతై అన్నట్టుగా దేవాలయం ఇతోధికంగా అమ్మ ఆశీస్సులచే ఇంతటి వైభవాన్ని సంతరించుకుంది. వర్గల్ గిరిపై నెలకొన్న విద్యా సరస్వతి ఆలయ ప్రాంగణంలో విరాజిల్లుతున్న మరో విశిష్ట మందిరం శ్రీ లక్ష్మీ గణపతి మందిరం. అక్కడ శ్రీ లక్ష్మీ సహితుడై దర్శనమిచ్చే శ్రీ గణపతి స్వామి సకల సుఖశాంతులను ప్రసాదిస్తాడని భక్తుల నమ్మకం. మార్గం మధ్యంలో శ్రీ లక్ష్మీ గణపతి స్వామి ఆలయం దర్శనమిస్తుంది. ఈ దేవాలయంలో శ్రీ వినాయక స్వామి ప్రతిమ చాలా విశిష్టమైంది. శ్రీ స్వామి తొండం కుడివైపుకు తిరిగి ఉంటుంది. కాణీపాకం శ్రీ గణనాథ అందుకో. ఈ విధంగా స్వామి తొండం కుడివైపుకు తిరిగి ఉన్న ఆలయాలలో పూజాధికాలు చేసుకునే భక్తుల కష్టాలు బాధలు అన్నీ దూరమై వారికి సుఖశాంతులు అన్న ధన సమృద్ధి కలుగుతుందని శాస్త్రవచనం. ఈ విఘ్న వినాయకునితో పాటు లక్ష్మీదేవి కూడా దర్శనమిస్తుంది. శ్రీకర శుభకర గజవదన విఘ్న వినాశక శుభచరణ. శ్రీకర శుభకర తంత్రశాస్త్రానుసారం లక్ష్మీ గణపతి దర్శనం శక్తివర్ధనం. ఈ మందిరం చుట్టూ శ్రీ గణపతి స్వామికున్న విభిన్న రూపాలు అత్యద్భుతంగా చెక్కబడ్డాయి. భక్తులు ఈ లక్ష్మీ గణపతి స్వామిని మందిర గోడలపై ఉన్న ఆయన వివిధ రూపాలను దర్శించుకొని మనసారా స్తుతిస్తూ ముందుకు సాగుతారు. సుదూర ప్రాంతాల నుంచి ఈ శంభుని గుట్టకు వచ్చి
సరస్వతీదేవిని దర్శించుకున్న భక్తులు ఇదే ప్రాంగణంలో ప్రతిష్ఠించిన శ్రీ శనైశ్చర స్వామిని దర్శనం చేసుకుంటారు. గర్భగృహంలో నల్లరాతిలో చెక్కబడిన శ్రీ శనైశ్చర స్వామిని దర్శించుకున్న భక్తులు వినయంగా నమస్కరిస్తూ నీలాంజన సమభాసం రవిపుత్రం యమాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తం నమామి శనైశ్చరం అని స్వామిని స్తుతిస్తారు. శనిగ్రహ అనుగ్రహ ప్రాప్తార్థ్యం జాతకంలోని దోషాలను పోగొట్టుకోవడం కోసం ఇక్కడ భక్తులు శనైశ్చర స్వామికి తైలంతో అభిషేకం చేస్తారు. ఓ టెంపుల్ కాంప్లెక్స్ లా అభివృద్ధి చెందిన ఈ ఆలయ సముదాయంలో ఇటీవల శ్రీ వల్లీ దేవసేన సమేత కుమారస్వామి ఆలయం, కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయాలు నిర్మించారు. ఈ ఆలయ నిర్వాహకులు వేద పాఠశాలను సైతం నిర్వహిస్తున్నారు. నారాయణుని నామము పలికి పులకరించపుడమీ సర్వకాలము స్వామి రూపము చిద్విలాసలహరి. రమణీయమైన ప్రకృతి సౌందర్యాస్వాదనతో పాటు పవిత్ర ఆధ్యాత్మిక పుణ్యఫలం కూడా సిద్ధించే ఈ వర్గల్ పుణ్యతీర్థం నిజంగా అపురూపం, అనిర్వచనీయం, పరమపావన సుందర ధామం. తెల్లని వస్త్రాలంకారంలో 4 చేతులతో దర్శనమిచ్చే జ్ఞానదేవత సరస్వతీదేవి. సరస్వతీ నమస్తుభ్యం అని ఆ తల్లిని ప్రార్థిస్తే ఏ విద్యలనైనా వరప్రసాదంలా ఇస్తుంది. ఓ గొర్రెల కాపరిని మహాకవిగా తీర్చిదిద్దింది. అటువంటి విద్యాదేవి కృపా కటాక్షాలు మనందరిపై ప్రసరించాలని కోరుకుందాం.